స్వాతంత్రాన్ని అత్యంత నిజాయితీతో ప్రతిబింబించిన రచయిత చలం. చలం ఆయన ఒక పేరు మాత్రమే కాదు, ఒక సంభాషణ చదువుతుంటున్నప్పుడు మనతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక అంతర్మథనం. అలాంటి చలం సాహిత్య స్పృహను మరింత లోతుగా మన ముందుకు తీసుకురావడానికి వచ్చిన ప్రముఖులు ఎన్ వేణుగోపాల్ గారిని, అదేవిధంగా కుట్టిలి పద్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లనే చలం ఆలోచనలను మనకు చేరవేయడానికి వచ్చిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సార్ ఆప్తవాక్యం పలుకుతారు. వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అట్లనే చలం పౌరాణిక నాటకాలలోంచి కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను వినిపించడానికి వచ్చిన బండారు విజయ్ గారిని, జ్వలిత గారిని, బండారు విజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అరుణ గారు వచ్చారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అయినపూడి శ్రీలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఘటం సులోచన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సభాధ్యక్షులు నిర్వహిస్తారు. శంకరం సార్. ప్రియమైన చలం అభిమానులారా, గుడిపాటి వెంకటాచలం పేరుని నేను జీవజలంగా మార్చాను. అది ఇంటి పేరైతే ఇది ఒక జాతి పేరుగా మేము భావిస్తున్నాం. ప్రతి ఏటా ఒక స్మారకోపన్యాసాలు దాదాపు 1979 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా, పూర్వమేమో నిజామాబాద్లో నడిపేవాళ్ళు ఒక 3 సంవత్సరాలు, 81 నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే హైదరాబాద్లోనే నడుపుతున్నాం. ఈనాటి ఈ సభలో ఈ పౌరాణిక సాహిత్యం వస్తు రూపాలు అనే అంశము బహుశా మేము ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ సబ్జెక్టు మీద అనుకోలేదు. ఈనాటి కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న ఒక సందర్భంలో చలం గారి పౌరాణిక నాటకాలు మీద ఒక ఉపన్యాసాలు ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అందువలన దీనికి ఎన్ వేణుగోపాల్ని ఒక 25 ఏళ్ళు అనుకుంటాను, ఒక 20 years బ్యాక్, దాదాపు 25 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. 25 ఏళ్ల క్రితము సిటీ సెంటర్ లైబ్రరీలో చాలా అద్భుతమైన ఒక ఉపన్యాసం చలం గారి మీద చేశారు. ఒక్కరినే పిలిచాను అప్పుడు వారిని. ఈనాడు పౌరాణిక సాహిత్యం మీద తాను మాట్లాడటానికి అంగీకరించారు. వేణు గురించి నేను చలాన్ని ఎట్లా మనం పరిచయం చేయవలసిన అవసరం లేదో, తెలుగు సాహిత్య లోకంలోనూ, ఉద్యమాల్లోనూ, ముఖ్యంగా విమర్శలోనూ, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పాత్రికేయుడిగా అనేక రంగాలలో సేవలు చేస్తున్నవారు మన ఎన్ వేణుగోపాల్. వేణుగోపాల్ రచన ఏదైనా వచ్చిందంటే నేను చాలా సీరియస్గానే చదువుతాను. అది కొంత స్ఫూర్తిని ఇస్తుంది. ఆ రోజు ఒక రకంగా టానిక్ లాగా పనిచేస్తుంది, మనసులో మననం చేసుకోవడానికి కావలసినది. నేను ఎప్పుడూ అకస్మాత్తుగా జానకి విముక్తి మీద ఒక పెద్ద వ్యాసం రాసినట్టు గుర్తుంది. అది చదివినప్పుడే అనుకున్నాను, బహుశా ఒకసారి మళ్ళీ పిలవాలి వేణుని అని అనుకున్నాను. కనుక వేణు ఈరోజు ఈ సభకు రావడం నేను చాలా ఆనందపడుతున్నాను. నాకన్నా ఎక్కువగా చలం గారు కూడా చాలా ఆనందపడతారని నేను భావిస్తున్నాను. మరొకరి ఏంటంటే, చలం గారు నర్తకి తిరుపతిలో ఉన్నప్పుడు నేను ప్రతి ఏటా వెళ్ళేవాడిని దాని దగ్గరికి. మొట్టమొదట పద్మను తిరుపతి చలం గారి నర్తకి పెంపుడు కూతురు ఇంట్లో సభ జరిగినప్పుడు పద్మ గారిని తొలిసారి చూశాను అక్కడ. నేను తను బలమైన ఫాలోవర్, మీ అందరికీ బాగా తెలుసు, మంచి కథా రచయిత్రిగాను, అప్పుడప్పుడు విమర్శలోను, బలంగా నవల రచనలో తనదైన ఒక ముద్ర తెలుగు సాహిత్యంలో వేసుకోవడమే కాకుండా
ఈ అచంచలమైన చలం మీద కూడా తనకు పట్టు ఉన్న రచయిత్రి. నేను కూడా రమణాశ్రమం వెళ్ళినాను, గురువు తెచ్చాను కనుక తాను ఒప్పుకోవడం ఆనందాన్ని నాకు ఇస్తుంది. ఈ సందర్భంగా మేము ఒక 4-5 రచయిత్రులను పిలుద్దామని అనుకున్నాం. ఈ చలం గారు రాసిన రచనలలో మీ అందరికి బాగా తెలుసు, ఒక నిమిషంలో చెప్తాను. ఆయనవి 8 నవలలే చెప్తుంటారు, 9 నవలలు మాత్రం కూడా కలిపితే 10 నవలలుగా వస్తాయి. అలాగే చాలామంది పరిశోధకులు ఇప్పటి వరకు ఒక 8 పరిశోధనలు అయినాయి అన్ని విశ్వవిద్యాలయాల్లో, విశాఖపట్నంలోను, నాగార్జున విశ్వవిద్యాలయంలోను, ఉస్మానియా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన మీద పిహెచ్డీ చేశారు. వేణు నాకు మొన్న ఫోన్ చేస్తూ, నేను చాలా రచనలు ఈ సందర్భంగా చదువుతున్నాను, ఒక్కరు కూడా పౌరాణిక సాహిత్యం మీద ఎక్కడా రాసింది కనిపించటం లేదు అని అన్నారు. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. ఆయన ఈ 10 నవలను పక్కన పెడితే 97 కథలను మాత్రమే తెలుగు సాహిత్యంలో బాగా ప్రాచుర్యం ఉన్నాయి. కానీ నేను పరిశోధన చేసినప్పుడు 105 కథలు సేకరించాను లాస్ట్ ఇయర్స్. నాకు చౌచౌ చాలా ఆలస్యంగా దొరికింది. అలా 105 కథలు రాశాడు. ఈ 105 పక్క పెడితే నాకు తెలిసిన మటుకు ఒక 40 నాటకాలు రాశాడు. ఈ సాహిత్యం ఎంత ఉందో అంతే సమాన స్థాయిలో ఆయన నాటకాలు కూడా ఉన్నాయి. అందులో చాలా ప్రసిద్ధమైనవి ఆనాటి కాలంలో చాలా ఉన్నప్పటికీ సాంఘిక నాటకాలు, చారిత్రక నాటకాలను పక్కకు పెట్టి కేవలం పౌరాణిక నాటకాల మీదనే ఈ సభ ఉంటే బాగుంటుంది. అందున ఒక సభ జరిగినప్పుడు ఒక కథ వచ్చి ఇంత వాళ్ళ కవితలు చదువుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆ పౌరాణిక నాటకాల్లోని కొన్ని భాగాలను మాత్రమే కవయిత్రులతో ఉంటే బాగుంటుందని మనసులో అనుకొని ఇందులో నేను కొందరి పేరు తీసుకున్నాను. అందులో సీత అగ్ని ప్రవేశం మీ కొన్ని భాగాలను మన బండారు విజయ్ గారు మీకు వినిపిస్తారు. అలాగే అరుణ ధూళిపాల పురూరవ మీ అందరూ ఇప్పటిదాకా వేసినామా పురూరవ నాటకంలో నుంచి చాలా ప్రసిద్ధమైన నాటకంగా ఆయన పేరు బాగా తెచ్చిన నాటకం. అలాగే అయినంపూడి శ్రీలక్ష్మి గారు భానుమతి నాటకం ఈనాడు ఏ నాటకం చదవకపోయినా భానుమతి నాటకం చదవాల్సిన రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఆనాటి రాజ్యంలో ఒకరికి భానుమతి అయితే దుర్యోధనులకు, పాండవులకు ద్రౌపది, వారిద్దరి చర్చ అని ఆ నాటకం. చాలా అద్భుతమైన చర్చ. 2 శత్రువర్గాల మధ్య 2 శత్రువర్గాల భార్యలు సంభాషించుకునే ఒక గొప్ప నాటకం అది దాని గురించి భానుమతి మాట. అలాగే గడ్డం సులోచన గారు ద్రౌపది నాటకం మీద సంభాషిస్తారు. చాలా ఆశ్చర్యం. భర్తలు కళ్ళ ముందు ఉండగా వివస్త్రను చేస్తున్న కాలంలో హేతువాద దృష్టితో చలం మొట్టమొదట రాసిన ద్రౌపదిలోని ఏమిటనంటే, ఒరే దుర్యోధన, నేను క్షత్రియ వంశాన్ని దాన్ని, నాకు ఆయుధం ఇవ్వు, నా శీలాన్ని నేనే కాపాడుకుంటాను, ఈ ఎట్లాగూ ఈ రాజ్యం కాపాడటట్టు లేదు అని అంటూ చాలా అంతటి ద్రౌపది నాటకం. ఈ నాటకాల మీద మాట్లాడతారు కనుక ఈ సభలో ఎక్కువ సేపు మాట్లాడాలని నాకు లేదు. ఇందులో ఒక 2 మాటలు చెప్తాను. చలం 1920 నుంచి 50 వరకు రాసిందంతా ఆంధ్రాలో చలమని పురాణం సుబ్రహ్మణ్యేశ్వరం గారు చలం కలం వెలుగులు తెలుగు వెలుగులో రాశారు. అయితే అందులో 20 వరకు ఉన్న సాహిత్యమే మనం ఈనాడు ఎక్కువగా చదువుతున్నాం. 20 నుంచి 50 మధ్యలో ఉన్నవే ఈ 8 నవలలు, ఈ 105 కథలు, ఈ 44 నవలలు అన్నీ కూడా ఆయన మద్రాసులోనే జన్మించాడు. మరొకటి చెప్తాను, ఇక్కడ 18th అన్ని పేపర్లలో వస్తూ ఉంటుంది. చలం గారు బర్త్డే 18th అని. నేను పరిశోధన చేసినప్పుడు విశ్వంతో కలిసి అన్ని పంచాంగాలు దించి చివరికి అంతా తేలింది ఏంటంటే 19th ఆయన జననం 19th. అది మొట్టమొదట రాసిన తన ఆత్మీయుడైన మిత్రుడు రాసిన గ్రంథంలో అది తొలిసారిగా 18th పడటం వలన తెలుగు సాహిత్యంలో అదే స్థిరపడిపోయింది. పరిశోధకులు ఎంత చెప్పినప్పటికీ ఆ 18th అనుకుంటారు, 19th కాదు. అలాగే ఆయనకు ఎండల్లోనే పుట్టాడు, ఎండల్లోనే మరణించాడు. ఆయన
కాలం కూడా మరణం కూడా ఒక చర్చగా ఉంది. 5 అని కొన్ని పత్రికలు రాస్తాయి, 4 ఆయన చనిపోయింది, 5 అని కూడా రాస్తాయి. అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉత్తుంగ తరంగం అస్తమయం అని ఆంధ్రప్రభ వాళ్ళు పెద్ద హెడ్లైన్ పెట్టి ఆంధ్రప్రభ పేపర్ టైటిల్ని కిందికి పెట్టి పెట్టారు. అది మాకు చాలా అప్పుడు నన్ను బాగా ప్రభావం చేసిన అంశం. కనుక ఆయన 20 నుంచి 50 వరకు ఉన్నవంతా కూడా ఒక రెబలిస్ట్గా చలాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఒక భావజాల వ్యాప్తిని తెలుగు సాహిత్యంలోను జాతిలోను, ముఖ్యంగా స్త్రీ అస్తిత్వానికి కావలసిన అన్ని రంగాలు, కుటుంబము, సమాజము, రాజకీయ వ్యవస్థ, అంటే మనకు దేశం రాజకీయంగా విముక్తి కావాలనే ఉద్యమం ఒక పక్క జరిగితే, చరం 20 నుంచి 50 వరకు చేసింది మానసికమైన స్వాతంత్ర్యం కోసం, స్త్రీ మానసిక స్వాతంత్ర్యం కోసం చాలా కృషి చేసినవాడు. అంతేకాకుండా ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కూడా కృషి చేసినవాడు. ఈ వివాహ వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని, కన్యాశుల్కం బ్రాహ్మణుల డొల్లతనాన్ని ఎట్లా బయటపెట్టిందో అట్లాగే చలం గారి పురుషుల డొల్లతనాన్ని చాలా అద్భుతంగా రాశారు. అందులో ప్రధానంగా పురుష పాత్రలన్నీ ఆదర్శ పాత్రలు, చలం సాంఘిక పాత్రలన్నీ పురుష పాత్రలన్నీ వాస్తవ పాత్రలు, చలం స్త్రీ పాత్రలన్నీ ఆదర్శ పాత్రలు, ఆయన ఐడియల్స్కి సంబంధించిన పాత్రలు. ఆ ఐడియాలజీని, చైతన్యాన్ని సమాజంలో నెలకొల్పడానికి చేసిన కృషి. అందులో భాగంగానే ఆయన వృత్తిరీత్యా ఉన్న కాలంలో ఈ నాటకాలు పేర్లు చెప్తాను, ఈరోజు మాట్లాడేవారికి చెప్పి ముగిస్తాను. హరిశ్చంద్ర మొట్టమొదటి రాసిన నాటకం 1924లో నాటకం రాయబడింది. సావిత్రి కూడా 24లోనే రాశారు. భానుమతి 31, ద్రౌపది 31, శశాంక 35, జయదేవ 35, యముడు ముందు చలం 35, యశోద గీతాలు 40, సీత అగ్ని ప్రవేశం 40, నరసింహ అవతారం 46, పురూరవ 48. వీటితో పాటు కుచేల, సత్యవంతుడు, దేవి ప్రసన్నం ఇలాంటి ఇంకా 4 నాటకాలు నాటికలలో ఎక్కువగా కృషి చేసింది. నాటకాలలో ఎంత బలంగా ఉందో, నిజానికి మనం నవలా కథ చదువుతాం కానీ ఈ నవలా కథల్లోనే కల్పితత్వం ఎక్కువ. ఆయన నాటకాల్లో వాస్తవికత అత్యధికంగా ఉంటుంది. కనుక ఈనాటి సభలో ఈ గొప్ప కార్యక్రమంలో వేణు మన చలం గారికి పుష్పమాల వేయాలని, ఈ సందర్భంగా మరొకటి ఏమిటంటే డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వారు కూడా కాస్త పూలదండ వేసేంత వరకు దండ వేయడానికి కొద్దిగా రావాలని, అలాగే నేటి నిజం పత్రిక దేవదాస్ కూడా రావాలని, అలాగే శీలా సుభద్రాదేవి గారు కూడా రావాలని, వనిజ గారు కూడా రావాలని అందరం సరదాగా రైట్. సార్ ఇక్కడ సంపత్ సంపత్ సార్